బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే సార్. బాలకోటయ్య గారు, రెండు వేల ఉమ్, పంతొమ్మిది 2024 మధ్య మనం ఎప్పుడు బూతు పురాణాల గురించి మాట్లాడుకునే వాళ్ళం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన బూతు పురాణాలు కానీ, దానికి తిరిగి అప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కౌంటర్లు ఇచ్చే దాని గురించి కానీ మనం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు మన కొడాల నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, జోగి రమేష్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మంచి మంచి బూతులతో మనందరికీ చెవులు వినసొంపుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సరే, అది అయిపోయింది. మనకి చెవులకి నయనా ఇదైపోయింది అనమాట. ఇప్పుడు కొత్తగా ఏమైపోయిందంటే కళ్ళకి కళ్ళకి నయనానందకరంగా ఇమేజెస్ అన్ని తీసుకొస్తా ఉన్నారు సార్. ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో సరికొత్త వీడియోల్ని మన ముందు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు మన కొత్తగా వచ్చిన విషయం ఏంటంటే, తెలుగుదేశం ఎమ్మెల్యే సత్యవేడు ఎమ్మెల్యే, ఆయన పేరేదో ఉంది, ఆది మూలం, కోనేటి ఆది మూలం. ఆయన వీడియో వచ్చి ఒకటి రచ్చరచ్చ చేస్తుంది. కానీ ఇందులో నిజంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, వైఎస్ఆర్సీపీలో ఇంతమంది మీద ఇప్పటిదాకా బోల్డ్ అనే వీడియోలు వచ్చినాయి. దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కానీ ఖండన కానీ లేదు. ఆ నాయకుల్ని సస్పెండ్ చేసింది లేదు. అది చేయకపోగా వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎక్కువైపోయింది అనమాట. కానీ తెలుగుదేశం ఈ వీడియో న్యూస్ కానీ ఏదైతే ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో కనీసం తెలుగుదేశం ఒక చిత్తశుద్ధి చూపిస్తుంది అయితే నాకు అనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉన్న వ్యత్యాసం నాకు ఇక్కడ కనబడతా ఉంది సార్. మీరేమంటారు దీని గురించి? శ్రీకాంత్ గారు, ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు నూడి వీడియోలు తీసుకోవటం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అనేది మీరన్నట్టుగా 2019 నుంచి 24 వరకు మనం ఒక ధారావాహిక సీరియల్లా చూసాం. అన్ని టీవీ డిబేట్లలో కానీ, సోషల్ మీడియాలో కానీ, సెల్ ఫోన్లో కానీ రచ్చ రచ్చ. అంటే గంట గురించి కానీ, అరగంట గురించి కానీ, ఆ గోరంట్ల మాధవ్ గురించి కానీ, లేదా మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా దువ్వాడ శ్రీనివాస్ గారి దువ్విన సినిమా గురించి కానీ, అనంతబాబు గారి అసలు వీడియో చిత్రాలు కానీ ఇవన్నీ చూసాం. చూసిన తర్వాత మనమంతా కూడా మాట్లాడుతుంటే అకస్మాత్తుగా ఏదో కుక్కకు బొక్క దొరికినట్టుగా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం ఇతని వీడియో బయటకు వచ్చింది. ఇక పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా ఇక దొరికిందిరా బాబు అని చెప్పేసి అని ఇక పెద్ద ఎత్తున పంచి ఆదిమూలం మీద ఆటాడుకుంటున్నారు. ఆటలుగుని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. నేను పొద్దునే 10-11ంటికి చూశాను. ఆ మహిళ కూడా ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రెస్ మీట్ పెట్టి తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా పరంగా చెప్పింది. సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసింది. మీరు చర్యలు తీసుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అనే స్థితిలో ఆ, చాలా గట్టిగా కూడా చెప్పింది. సరే, ఆ సంఘటన అయితే తప్పనిసరిగా ఆ మహిళకి అన్యాయం జరిగిన మాట యథార్థం. ఆ, ఈ యొక్క సత్యవేడి ఎమ్మెల్యే ఆమె పట్ల దుర్మార్గంగా వ్యవహరించి లోబరుచుకొని ఆమెను ఇబ్బంది పెట్టి పదే పదే కాల్ చేసి వేధించిన మాట కూడా యథార్థమే. కానీ అకస్మాత్తుగా 24 గంటలు గడక ముందే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకటన వచ్చింది. సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను అని. దట్ ఈజ్ చంద్రబాబు. ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు అంటే అంటే ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఉన్న మనుషులు తప్పు చేస్తే ఆ రాజకీయ పార్టీ అధినేత తీసుకోవాల్సిన చర్యలు ఇవి. దీన్ని చూసి వైసీపీ పార్టీ సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి గారి తల దించుకోవాలి. ఒక్క నూడి వీడియో కూడా లోకమంతా కూడా కోడై కూసిన ఎక్కడ కూడా వైసీపీ పార్టీ క్రమశిక్షణా సంఘం కానీ లేదా పార్టీ నాయకులు కానీ అరే బద్మాష్ ఇది తప్పురా అనే మాట మాట్లాడిన పాపాన బోల. ఆఖరికి మాధవ్ లాంటి ఎంపీలు కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు నీకు జీపిస్తాను, నీకే జీపిస్తాను, నువ్వు జీపించమన్న వాళ్ళకి జీపిస్తానని మాట్లాడినా కూడా ఏందిరా నువ్వు జీపిచ్చేది, జీపించినంత వరకు సాల్వ్ అని కూడా మందలించిన పాపాన బోల. ఈ రోజు చూడండి, తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి ఇన్ మై నాలెడ్జి నేను మాట్లాడిన మేరకు ఇతగాడు వైసీపీ పార్టీ లీడర్. వైసీపీ పార్టీ నుంచే మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి టికెట్ సంపాదించాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్కాన్ చేయలేకపోయాడో ఇతగాడి గురించి నాకు తెలియదు. కానీ ఇతని మీద ఉన్న ఆరోపణలన్నీ కూడా ఇవే. ఆ నియోజకవర్గం సత్యవేడి నియోజకవర్గంలో అందరూ కూడా ఇతనికి సీటు వద్దని అబ్జెక్షన్ పెట్టారు. అయినా కూడా సీట్ ఇచ్చారు. సరే, ఒక వేవ్ అంటూ వచ్చింది కాబట్టి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా అందులో
బరువు కలిగిన వస్తువులు గెలిచినాయి, బరువు లేని గెలిచినాయి, పనికొచ్చిన వాళ్ళు గెలిచారు, పనికి అంటే ఒక విప్లవం వచ్చేసింది కదా. 2024 ఓట్ల విప్లవం, కూటమి పార్టీకి చరిత్రలో కనీ విని ఎరగని విధంగా అలా ఈయన బయటపడ్డాడు. ఆ మహిళ కూడా చెప్పింది, ఆమె తెలుగుదేశం పార్టీ కార్యకర్త, పైగా ఇతని గెలుపు కోసం కష్టపడింది. ఆమెను వేధిస్తే దానికి తెలుగుదేశం పార్టీ తీసుకున్న చర్య చాలా అభినందనీయం. ఒక ప్రమాణాలను పాటించడానికి, ఒక ప్రమాణాలను నేర్పడానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కనీసం విచారణ కూడా లేదండి, పిలిచి అడగటం కూడా లేదండి. ఒక నోటీస్ ఇచ్చేసేసి సంజాయిషి అడగటం కూడా ఏం లేదండి. పార్టీ నుంచి తిరిగి తిరిగి తీసి పక్కన పెట్టేశారు, సస్పెండ్ చేశారు. సరే, ఎమ్మెల్యే పదవి నుంచి పక్కన తీయటం అంటే అది కొన్ని టెక్నికల్గా దానికి సంబంధించిన శాసనసభ పరిమితులు, అది స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయం. నాకు తెలిసి ఈ విషయాన్ని మేము కూడా ఇంతటితో తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉంటుందని నేను అనుకోవట్లా. ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. రేపు మాప ఏమన్నా ఫిజికల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఏదైనా కేసు పెడితే మాత్రం ఆ కేసులు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఏదో పార్టీలో సస్పెండ్ చేశాం కాబట్టి మనం బురద దులుపుకున్నాం అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తుందని నేను అనుకోను. నాకు తెలిసి మాత్రం తెలుగుదేశం పార్టీలో ఇలాంటి సంఘటనలు మనం చాలా అరుదండి, ఎక్కడ కనిపించలా. నాకైతే కనిపించిన దాఖలాలు కూడా లేవు. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ విధమైన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ, లేదా మహిళలను ఈ విధంగా బలవంతం పెట్టేసేసి వాళ్ళ మీద ఇటువంటి దురాగతాలకు పాల్పడటం అనే సంఘటనలు నాకు తెలిసి అయితే పెద్దగా లేవు. ఏదైనా ఒకటే అలా ఉంటే ఉండవచ్చు, నేనేం కాదు అన్నాను. ఏది ఏమైనా ఏంటంటే ఇప్పుడు ఈ సంఘటనతో బుద్ధి తెచ్చుకోవాల్సింది వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ, అందులో ఉన్న నాయకులు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఏది ఒక్క చర్య అన్నా. ఇప్పుడు ఈ రోజున మనం మనం ఎన్నోసార్లు చెప్పాం, మీ ముందే ఎమ్మెల్సీ అనంతబాబు గారు డోర్ డెలివరీ చేశాడు, శవాన్ని డోర్ డెలివరీ చేశాడు, చంపేసి తన కారులో తీసుకెళ్ళాడు కదా. మనం నెత్తిలోలు కొట్టుకొని మాట్లాడాం కదా, ఆ ఎమ్మెల్సీ పదం రద్దు చేయవయ్యా అని, పోనీ పార్టీ నుంచి బహిష్కరించవయ్యా అని. ఏది చేయలేదు కదా. ఏది చెయ్యకపోగా పక్కనే కూర్చోబెట్టుకొని ఎన్నికల ప్రచారం చేసుకున్నాడు కదా. తర్వాత తోట త్రిమూర్తులు, కోర్టు శిక్ష పడింది, 18 నెలలు జైలు శిక్ష వేసింది శిరోమణనం కేసులో. ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు కదా, ఎమ్మెల్సీ ఇచ్చాడు కదా ఆయనకి. ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. ఆ గోరంట్ల మాధవ్ నోడు వీడియో తీశాడు, పార్లమెంట్లో అసభ్యంగా ప్రవర్తించాడు. ఏమైనా తీశాడా? కొన్ని మందలించాడా? క్షమాపణ చెప్పించాడా? లేదా అంబటి రాంబాబు గారు, అవంతి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ అదే కదా, అదే కోవకు సంబంధించిన వాళ్ళు కదా. ఏ చర్యలు తీసుకోవాలి. కానీ చూడండి, తెలుగుదేశం పార్టీ అంటే ఒక పార్టీకి ఆ క్రమశిక్షణ ఉండాలండి. ఇప్పుడు నైతిక విలువలు, వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కాకపోతే, ఇప్పుడు ఎమ్మెల్సీలో, ఎమ్మెల్యేలో, ఎంపీలో కాకపోతే వాళ్ళు ఎట్ట ఊరేగితే మనకెందుకు? ఎవడు పట్టించుకుంటాడు? శతకోటి లింగాల్లో అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ఏదో దారిపై దానాలు కానీ భావిస్తారు. కానీ ప్రజా పదవుల్లో ఉండేసి ఈ విధమైన హేయమైన పద్ధతిలో తీసుకున్న వాళ్ళని ఇలాంటి యొక్క చర్యలు తీసుకుంటేనే ఆ పార్టీలో ఒక ఒక నిబద్ధత కానీ, ఒక ఉత్తేజం కానీ ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరగకోకుండా కూడా అడ్డుకట్ట పడ్డట్టు ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ తీసుకున్న చర్యల్ని, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, వెంటనే వెంటనే అసలు ఎట్టి పరిస్థితుల్లో అసలు నో ఛాన్స్, అసలు దాని గురించి విచారణ కూడా లేదు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు అతను అతగాడు అనొచ్చు. అలాగా సార్ బాలకోటయ్య గారు, ఇక్కడ మనకి ఇంకోటి వస్తుంది న్యూస్ ఏంటంటే, మీరు ఇందాక చెప్పారు, ఈ ఆదిమూలం మూలాలు కనుక ఎత్తితే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చాడు. సో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఆదిమూలంకి ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, బాబు ఆదిమూలం నువ్వు తొందరపడి రాజీనామా చేయమాక, నువ్వు మన పార్టీలోకి రా, మనం కలిసి పోరాడదాం అంటున్నారు అన్నట్టు కూడా మనకు వార్తలు వినపడతా ఉన్నాయి. ఎందుకంటే ఆ పార్టీలో అంతా కూడా ఇలాంటి బ్యాచే ఉన్నారు కదా. సో మనందరం ఒక చోట ఉందామని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ పిలుస్తున్నారు అంటున్నారు. ఏమంటారు మీరు? తీసుకోమనండి, మంచిదేగా, తీసుకోమనండి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన సరుకే కదా ఈ చెత్త సరుకు. నాకు తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పుడు, ఏదో పొరపాటు పడి ఆయన స్కానింగ్ లో కొంత చూసుకోలేక సీట్ ఇచ్చాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన దృష్టికి గనక ఈ వ్యక్తికి ఇటువంటి లక్షణాలు ఉన్నాయని తెలిస్తే మాత్రం సీటు కాదు కదా. ఎట్టి పరిస్థితుల్లో కలిసి స్థానం కూడా ఇవ్వడండి. చంద్రబాబు నాయుడు గారిని నిజం మనకు తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిదాన్ని కూడా పట్టి పట్టి చూసి పరీక్షించి ఆయన సర్వేల ద్వారా చేసుకుంటాడు. ఇది ఎట్నో ఈ యొక్క ఈ తొడేలో లేదంటే ఇది కాస్త దారి తప్పి గబానా వచ్చేసింది. మరి అది ఎందుకు జరిగిందో ఏమో కానీ ఏదో సీట్ వచ్చింది ఆయనకి. ఈ రోజున కూడా ఒకవేళ ఆయన మళ్ళీ వైసీపీ పార్టీ చేసుకుంటే వాళ్ళు పుట్టింటికి బొమ్మనండి, అక్కడ ఉండోళ్ళందరూ వాళ్ళే కాబట్టి అదే చేసుకుంటారు. నాకు తెలిసి ఏంటంటే ఇది ఒక సంప్రదాయం అండి. మనం అందుకని అంటాం, ఇప్పుడు సాధారణంగా గతంలో కూడా చాలా మంది రాజకీయ నాయకులు ఏదైనా ఆరోపణలు వస్తే
ముందు వాళ్ళంతటికి వాళ్ళే నైతిక బాధ్యత వహించేసి రాజీనామాలు చేసేవాళ్ళండి. చెయ్యాలి కూడా అది విచారించేంత వరకు ఉండదు. నా మీద నిందొస్తే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే మీదో ఎమ్మెల్సీ మీదో వస్తే ప్రజాప్రతినిధి మీద వాటి మీద రాజీనామా స్వచ్ఛందంగా చేసి పార్టీ పరువుని కాపాడాలి. తర్వాత విచారణ సంగతి. కానీ అలాంటి ప్రక్రియ ఏది వైసీపీలో లేదు. కానీ తెలుగుదేశం పార్టీ చర్య తీసుకోవటం అనేది ఒక మంచి అభినందించదగ్గ విషయం. ఇవాళ కూడా నేను చూశాను సార్. నేనైతే ఊహించలా. ఏబిఎన్లో కూడా ఈ విషయం మీద డిబేట్ పెట్టిండి వెంకటకృష్ణ గారు. ఏబిఎన్లో డిబేట్ పెడతారని కూడా నేను అనుకోవాలి. ఖండించారు. తప్పని ఖండించారు. చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు. ఆ ప్యానెల్లో పాల్గొన్న వాళ్ళు కూడా మాట్లాడారు. మరి ఆ రోతపత్రిక ఆ మీడియా మరి చూస్తుందో లేదో. ఏనాడు ఆ రోతపత్రిక మీడియాలో వాళ్ళు చేసిన తప్పిదాలు వాళ్ళు గుడ్డలెప్ప తీసుకొని తిరిగినా ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళు కూడా గుడ్డలెప్ప తీసే చూపించారు తప్ప ఏనాడు తప్పు పట్టలేదండి. అంటే కనుమరుగు చేసేవాళ్ళు. కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయం పార్టీ పరంగా. ఇంకోటి ఏంటంటే మరి ఎందుకు వస్తుందో ఏంటో నాకు అర్థం కావట్లే. కానీ ఇలాంటి అవలక్షణాలు కలిగిన ప్రజాప్రతినిధులు ప్రజాక్షేత్రంలో కాకోకుండా వాళ్ళ కుటుంబ క్షేత్రంలో ఉంటే మంచిదండి. ఆ దువ్వాడ సీన్ అయితే అసలు డైరెక్ట్ గా వాళ్ళు దువ్విన సినిమా అసలు టీవీ ఛానల్లోనే పెట్టిండు. ఇక అక్కడే డ్యాన్సులు, అక్కడే పాటలు, అక్కడే పరిష్కారాలు, అలాగే సార్. అక్కడే ఈ రాజకీయాల గొడవలో పడిపోయి పాపం ఎమ్మెల్యేలు ఎంపీలని సాధ తెరనీయకుండా చేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటది కదా పాపం. ఇది ఇప్పుడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏం ప్రైవేట్ లైఫ్? ఇప్పుడు కట్టుకున్న భార్యని కాకుండా పక్కోడి భార్యని దగ్గరికి తీసుకోవటం ఆ ప్రైవేట్ లైఫ్ అంటే? ఇప్పుడు అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆ పని చేసుకోమనండి. ఈ పని ఎందుకు? నీకు ఒక మాట చెప్తాను సార్. కొన్ని విలువ కలిగిన పనులు చేసినప్పుడు కొన్ని విలువలు వదిలేయాలి. కొన్నిటిని త్యాగం వాళ్ళకుండా కొన్నిటిని వదిలేసుకోవాలి. ఆ అవలక్షణాలతోనే వస్తే ఏమవుతుంది? ఆ పార్టీకి అప్రతిష్ట, ఆ నాయకుడికి అప్రతిష్ట. మాట కూడా చెప్పినా అసలు వైసీపీకి 11 సీట్లు రావడం వల్ల కారణం కూడా వీళ్ళందరూ కూడా ఈ కౌరవ మందం చూసివా ఈ 100 వీడియోలు కూడా ఒక అంశం. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తుందో లేదో కానీ వీళ్ళు చీపించి జనానికి తీసుకొచ్చింది. మీరు 11 అంటారండి. మీరు 11 అంటున్నారండి. ఇప్పుడు ఆది మూలాన్ని తీసుకుని దాన్ని 12 చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మంచిదే కదా. తీసుకోమనండి. ఈయన కూడా పోతాడు. అక్కడి నుంచి వచ్చినాడే కాబట్టి పోతే పోతాడు. ఏ పార్టీ అయినా సరే పార్టీ అనే నాయకుడికి ఏదైనా సిగ్గుంటే విలువ ఉంటే ఆ పార్టీ బతకాలనుకుంటే ఇటువంటి యొక్క అపెండిసైటిస్ అండి, మీ దేహంలో అపెండిసైటిస్ అని చెప్పి ఒక పార్ట్ ఉంటుంది. దాని మూలన కడుపు నొప్పి వస్తుంది తప్ప దాని మూలన ప్రయోజనం ఉండదు. పార్టీకి ఇవన్నీ కూడా కుక్కమూతి పిందెలాగా ఉంటాయి. ఈ కుక్కమూతి పిందెలని తీసి పక్కన పెడితేనే ఆ పార్టీలో ఒక ఉత్తేజం ఉంటుంది. ఈ యొక్క సత్యవేడు ఎమ్మెల్యే విషయాన్ని సస్పెండ్ చేయడం విషయం మాత్రం నేను అమరావతి జేఏసీగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నా. తక్షణం స్పందించిన తీరుకు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా శభాష్ అని అంటున్నారు. దీన్ని చూసే సరే వైసీపీ పార్టీ ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని గుణపాఠం తెచ్చుకొని వాళ్ళ పార్టీలో చేసిన ఈ నూడుగాలందరిని కూడా ఈ జే గ్యాంగ్ ఉంది కదా, ఈ జే గ్యాంగ్ అంతా కూడా చర్యలు తీసుకుంటుందో లేదో కూడా చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.